సో వెహికల్ పైన నుంచి అయితే గణనాథుని కిందికి అయితే దించారు, మీరు అందరు చూసుకోవచ్చు. ఇంకోసారి అన్న మొత్తానికి అయితే గణనాథుని గుళ్ళో అయితే పెట్టేశాం. భక్తులందరూ అయితే పూజ మీద ఉంటే నేనైతే సైడ్ కొన్నా, ఎందుకంటే నాకు పండగ లేదు బ్రో. కొత్త నా వీడియోస్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హలో దోస్తులు, నమస్తే. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. వీడియోని చూసి మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. అండ్ ఇవాళ అయితే వినాయక చవితి కాబట్టి అందుకే మార్నింగ్ లేచి రెడీ అయితే అవుతున్నా. సో అంటే నైట్ వరకు మాక్సిమం ఒక 7 or 6 వరకే నిలబెడతారు. అంతవరకు దాకా కొంచెం లేట్ ఉంటది కదా, అయ్యగారు తక్కువ ఉంటారు కాబట్టి. సో లేట్ ఉంటది ప్రతి ఒక్కటి. సో ఓకే, ఐ విల్ ట్రై, అంటే నేను ట్రై చేస్తా. సో నేను ఫ్రెష్ అయినా కాబట్టి అట్లా రోడ్డుకి అయితే వెళ్తున్నా. నేనైతే మార్నింగ్ రోడ్డుకి అయితే వెళ్తున్నా. ఇవాళ వినాయక చవితి కాబట్టి వినాయకుడికి ఇష్టమైన వస్తువులను రోడ్ పైన ఉంటాయి. విగ్రహాలు వినాయకుని చిన్న క్యూట్ ఉన్నాయి కదా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ నేనే అమ్మేటోన్నా అనుకుని ఒక అన్న వచ్చి విగ్రహాలు ఎంతకొకటి విగ్రహము అన్నాడు. దేవునికి కంకులు అంటే చాలా ఇష్టం వినాయకుడికి. అండ్ లెఫ్ట్ సైడ్ లో ఇవి కూడా చాలా ఇష్టం దేవునికి, కానీ వీటి పేరు ఏంటో నాకు గుర్తుకొచ్చలేదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. తర్వాత రైట్ సైడ్ చూస్తే మొత్తం ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. అందులో ఉన్న ప్రతి ఒక్కటి వినాయకుడికి ఇష్టమే. మా పక్క కాలనీ అన్న వాళ్ళు సుతం వినాయకుడు తీయడానికి అవుతుండు. మా వినాయకుడు ఎప్పుడెత్తాను వెయిటింగ్. నేనైతే అట్లా అన్నానో లేదు, మా ఫ్రెండ్ గారు కాల్ చేసి, అరే మన వినాయకుడు ఆల్మోస్ట్ సెట్ దగ్గరికి వచ్చేస్తుందిరా, నువ్వు వాడు ఉండరా అని అన్నాడు. నేనైతే ఆల్మోస్ట్ మా సెట్ దగ్గరికి అయితే వచ్చేసా. మా వాళ్ళు అయితే నిన్న నైట్ 2 దాకా డెకరేషన్ అయితే చేసారు. ఆ డెకరేషన్ ఇప్పుడు చూపిస్తా. అండ్ వినాయకుడు కూడా తీసుకొని వస్తుర్రంట, నాకు అప్డేట్ అయితే వచ్చింది కాల్ తోని. సో మీకు డెకరేషన్ ఎట్లుందో చూపిస్తా. ఇదే ఆ డెకరేషన్ నైట్ 2 వరకు వేసారు మా ఫ్రెండ్స్ అయితే. ఈ విషయం పక్కెడితే మొత్తానికి అయితే మా గణపయ్య అయితే వచ్చేసాడు. సో మొత్తానికి అయితే వినాయకుని వేసుకొని వెహికల్ అయితే వచ్చేసింది. ఇది మన ఫ్రెండ్స్ యూత్ అన్నట్టు, అంటే మా క్లాస్మేట్స్ అందరు ఉంటారు ఇందులో. ఇప్పుడైతే గణపతిని అయితే కిందికి దించే సమయం అయితే ఆసనమైంది. ఇంకా రాపోతుండే, ఎందుకంటే మనకి పండగ లేదు కదా, లేదంటే నేను అర్థండే కదా. వెహికల్ వాళ్ళది కొత్త ఉంది. ఈ షెడ్ గురించా? అంతేనా? అక్కడ వినాయకుడిని దించడానికి టైం పడుతుంది అంటే నేను చక్కగా అయితే ఇంటికి వచ్చినా. ఎందుకు వచ్చినా తెలుసుకుందాం. ఇప్పుడు ఎందుకు ఇంటికి వచ్చినా అంటే, ప్రతి బ్లాగ్ లో లైక్ ఒకటే టీషర్ట్ లాగా, ఒకటే కలర్ టీషర్ట్ లాగా అనిపిస్తుంది. సో మీరు అందరు వ్యూవర్స్ సీట్ సాయం చేస్తలేడైందా అని అనుకుంటారని చెప్పి భయంతో నచ్చి మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నాను నేను. అట్లుంటది మీతో. నేను డ్రెస్ మార్చుకుని వచ్చేసరికి అయితే వెహికల్ అయితే మూవ్ చేస్తుంటారు, ఎందుకంటే గణనాథుని కిందికి దించడానికి. ఆ వినాయకుడికి ఆ కవర్ ఎందుకు వేసారో మీ అందరికి తెలిసే ఉంటది. రెయిన్ వల్ల చూడడానికి బాగా మంది అనిపించారు, కానీ ముంతానికి అయితే ఉన్నదైతే 10 members. నేను ముట్టద్దు అంతే. నేను ముట్టొద్దు, లేదంటే ముట్టను. వాళ్ళ బిజీలో వాళ్ళు అంటే ఈ పిల్లాడు ఏమంటున్నాడంటే, అన్న వినాయకుడికి ఎంత పెట్టి కొన్నారు అని అంటుండు. ఒక పక్క వీళ్ళకైతే చాలా అంటే చాలా వెయిట్ అవుతుంది వినాయకుడు విగ్రహము. దాన్ని ఎట్లా చేసి కింద అయితే పెట్టాలని ఒక పట్టుతోనైతే కిందికి దించుతున్నారు మా ఫ్రెండ్స్ అయితే. నేనైతే ఒక పక్క కొండి చూస్తున్నా, ఎందుకంటే మనకి ఈసారి అయితే పండగ అయితే లేదు మాస్టరు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మొత్తానికి అయితే గణపతిని కింద అయితే దించారు. ఎక్కడికి తెచ్చిర్రా? కొరట్ల వేర్రా. సో గణపతి షెడ్లో కార్పెట్ వేయడానికి మేమైతే కార్పెట్ అయితే తీసుకొని వస్తున్నాం మేమందరం. ఇప్పుడు గణపతిని షెడ్ లో పెట్టే టైం అయితే ఉంది. ఇప్పుడు అందరు కలిసి గణనాథుడిని భుజం పైన ఎత్తుకొని
మన ఆలయంలో ఐ మీన్ షెడ్లో నీట్గా పెట్టాలి ఇప్పుడైతే. మొత్తానికైతే భక్తులు గణనాథుని అయితే షెడ్ లో అయితే కూర్చుండబెట్టారు. గణపతిని అయితే గుళ్ళో పెట్టాక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చేసరికి నైట్ అయితే అయిపోయింది. అయ్యగారు కూడా వచ్చాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను కూడా వచ్చేసా. భక్తులందరూ కలిసి అయితే పూజకైతే రెడీ అవుతున్నారు, ఎవరిది వాళ్ళు. కొందరైతే కండవలేదు. పూజ కార్యక్రమానికి ఏమేమి కావాలనో అవన్నీ మా ఫ్రెండ్స్ అయితే అవైలబుల్ పెట్టారు. సో ఇప్పుడైతే పూజనైతే స్టార్ట్ చేసిండు అయ్యగారు. సో జై వినాయక అని చెప్పి స్టార్ట్ చేసిన నేను కూడా. చిన్న పాపకు కూడా దేవుని అయితే దీవెనలు అందించడానికి అయ్యగారు ప్రయత్నిస్తారు. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది, మీరే వినండి. వినాయకుడికి అయితే జంజిరం అయితే వేస్తున్నారు. భక్తులైతే ఎంతమంది వచ్చారో మీరే చూడండి. నాకైతే ఈసారి పండగ లేదు కాబట్టి బయట నుంచి వెళ్ళైతే పూజని వినాయకుడిని చూసుకుంటూ ఆనందిస్తున్నా. బయట నుంచి వినాయకునికి అయితే ఇప్పుడు బొట్టు పెడుతున్నాడు వెంకటేష్ అన్న. సో పూజ కార్యక్రమం అయితే దగ్గరికి వచ్చేసింది, అంటే అయిపోవడానికి పూజ. మొత్తానికైతే వినాయకుడి ఫస్ట్ డే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం అయితే అందరికి పెడుతున్నారు మన ఫ్రెండ్స్. సో నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. కొత్త చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. 9 days 9 vlogs